ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇంకొకటి సార్, అంటే ఇంతకుముందు ఒక మాట వాడు ప్లాసిబో ఎఫెక్ట్ అని. ఇది నిజానికి ఉట్టి రాళ్ళే, దీనివల్ల నిజానికి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఊరికే ఇలా చెప్పి మోసం చేసి ఓ పొలమని అమ్మేస్తున్నారు అనే ఒక వర్గం దీని మీద విపరీతంగా ప్రచారం. దీనికి ఒకటే మాట ఏంటంటే వాళ్ళు నిజంగా రెండు కేటగిరీస్ ఉంటారు. ఓకే, ఒకటి శాస్త్రాల గురించి అవగాహన లేని వాళ్ళు, రైట్. ఇంకో కేటగిరీ వాళ్ళు ఏంటంటే డూప్లికేట్ పెట్టుకున్నాడు కూడా ఇదే ప్రచారం. అవును, డూప్లికేట్ పెట్టుకున్నాడు కూడా ఇదే ప్రచారం. ఓకే, వాళ్ళు వాళ్ళకి చెప్పేది ఒకటే మాట, ఓకే, అరే బాబు ఇది ఈ రత్నాలు ఏ ఒక్కరు తయారు చేసినే కాదు, ఓకే, మీరు ఈ రత్నాలు ప్రతి ప్రకృతిలో నుండి వచ్చే ప్రకృతి సంపద ఒక పర్పస్ ఉంది. ఓకే, మరి వాళ్ళని చెప్పమనాలి రత్నాలు ఏ పర్పస్కి ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా చెప్పే +5 మీరు చెప్పినట్టు అవే పర్పస్కి ఉన్నాయి అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఓకే, కమెంట్ చేయడం ఈజీ అండి, శాస్త్రాల గురించి తెలియకుండా కమెంట్ చేయడం ఈజీ. రైట్. ఇంకొకటి, ఇవి నమ్మే వాళ్ళకే పనిచేస్తాయా, నమ్మని వాళ్ళకి కూడా పనిచేస్తాయి? నమ్మని వాళ్ళకి కూడా పనిచేస్తాయి. లేదు, నమ్మితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను చాలా మందికి ఏం చెప్తా అంటే, నమ్మితే ఏదైనా పని చేస్తాను నేను చెప్తున్నా. నమ్మితే దానికి ప్రభావం చాలా బాగుంటుంది, దానికి అనుసంధానం ఉంటుంది, నీకు ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. నమ్మకపోయినా దాని ప్రభావం ఉంటుంది. దాన్ని నువ్వు కన్సిడర్ చేసినా చేయకపోయినా చెప్పలేము. కొందరు ఎట్లా ఉంటారంటే, ఓ చిన్న రత్నం కొంటారండి, ఇల్లు కొంటేనే ఈ రత్నం ప్రభావం ఉన్నట్టు అనుకుంటా అంటాడు. అది ఎంతవరకు రైట్? సో వాళ్ళ టార్గెట్ వాళ్ళ పర్సెప్షన్. నువ్వు ఒక చిన్న రత్నం ఒక 10,000 50,000 పెట్టి కొన్నావు, నువ్వు ఇంటికి టార్గెట్ పెడితే ఎట్లా కోట్ల రూపాయలు? ఇలా కూడా ఉంటారు. అంటే ఇల్లు కొంటేనే దాన్ని ఎఫెక్టివ్ గా కన్సిడర్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే కొండకు వెంట్రుకు వేస్తున్నాడు అంటే లేదు. ఇప్పుడు డిఫరెంట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ మెంటాలిటీస్. కరెక్ట్. బట్ అందరికి నేను చెప్పేది ఒక్కటే, జెమ్ స్టోన్స్ వేరింగ్ అన్నది అసలు శాస్త్రీయత ఉంది, సైంటిఫిక్ రీజన్ ఉంది, లాజిక్ ఉంది, ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ ఉంది. దీనికి సమాధానం చెప్పండి. చెప్పండి. కొన్ని ఏమో దోషపూరితమని అంటారు, కొన్ని అశుభం అంటారు, కొన్ని శుభం అంటారు. దీన్ని ఎలా తేలుస్తారు? అదే దాన్ని ఎఫెక్టివ్ రత్నాల కింద మనం అసార్ట్ చేయొచ్చు. దీనికి మాత్రం ముఖ్యంగా నేకుడైతే చూసి చెప్పలేము, దీనికి ల్యాబ్ కావాల్సిందే. మీరు ఇంకొక దీనికి ఆన్సర్ చెప్తాను. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా బ్లడ్ గ్రూప్ చూసి ఇది ఈ గ్రూప్ అని చెప్పగలుగుతారా? గ్రూపే చెప్పలేము. డిసీజులు ఇంకా తర్వాత ఏ డిసీజ్ అయినా బ్లడ్ లోనే తెలుస్తుంది. అయితే దీని దోషపూరితమైంది నేను ఎలా చెప్పాలి? బ్లడ్ లో గ్రూప్ చెప్పిన వాళ్ళు నేకెడ్ అయితే చూసి, ఎంత స్పెషలిస్ట్ డాక్టర్ కూడా రత్నాన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామ్ చేయకుండా ఎట్లా చెప్పగలుగుతారండి? సూపర్. దాంట్లో చూస్తే నెగిటివ్ ఇంక్లూజన్స్, పాజిటివ్ ఇంక్లూజన్స్, బ్లాక్ స్పాట్స్, క్రాక్స్, ఇన్ని రకాలు కనపడతాయి. సో నెగిటివ్ ఇంక్లూజన్స్ కానీ బ్లాక్ స్పాట్స్ ఉన్నదాన్ని మనం అసార్ట్ చేయాలి. దాన్ని అసార్ట్మెంట్ అంటారు. దీనికే ల్యాబ్ అవసరం, దానికి ల్యాబ్కు జెమాలజీ క్వాలిఫికేషన్ అవసరం. సో ఇదండి, నువ్వు ఎక్కడైతే చూసి చెప్పలేమండి, దోషపూరితమైన చెప్పలేరు. అయితే మీరు వేసుకున్నది పడితేనేమో మీకు మంచి జరుగుతుంది, పడకపోతే తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని మీరు ఇంతకుముందు అన్నారు. చెప్పాను, అబ్సల్యూట్లీ ఉంటాయి. దీన్ని ఎట్లా నిర్ధారిస్తారు? ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి? ఎట్లాంటి దుష్ప్రభావాలు అంటే కలిసి రాకపోవడమే. సడన్ గా కలిసి రాకపోవడం ఏదైనా జరగవచ్చు. దుష్ప్రభావాలు అంటే నవరత్నాలు 3 రత్నాలు అడ్వర్స్ ఉంటాయి, అవి పెట్టుకుంటే ఏదైనా జరగకపోదు. ఇప్పుడు డబ్బు పొడగొట్టుకోవడము, ఆరోగ్యం పొడగొట్టుకోవడము, రిలేషన్స్ బ్రేక్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అయ్యో చాలా డూప్లికేట్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు ఈ న్యూమరాలజిస్టులు ఇచ్చినవి మాత్రం ప్లాస్టిక్స్ అండి. నేను ఎంత సందర్భాల్లో, అంతెందుకు అమెజాన్ లాంటి మీరు యాప్స్ లో చూడండి, 400 పచ్చ. అవును, అదే అంట 200లకు వస్తుంది, 400. మరి వాడి ఇచ్చే గ్యారంటీ ఏంది? ఎవరిని అడుగుతావు కాదన్నప్పుడు? మళ్ళీ దాని ఏమో ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది, అందులో ఏముండవు డీటెయిల్స్, ఇది పచ్చ అని రాసి ఉంటుంది. ఎవరు సర్టిఫై చేస్తుండే అని ఏముండదు. సో ఇట్లా 400 పచ్చ, అసలు 40,000 50,000 ఉండే పచ్చని 400కే. అంటే దారుణం అయిపోయిందండి ఈ అమ్మేవాళ్ళు. నేను ఒకటే చెప్తానండి, ఇది డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఎవరైనా, ఇద్దరు జ్యోతిష్యులు కానీ ఈ రత్నాల సప్లయర్ కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు డూప్లికేట్ అమ్మితే అది మహాపాపం. అది మహాపాపం, అది వీళ్ళకే చుట్టుకుంటుంది. ఎందుకంటే రూపాయి కూడగట్టుకొని వాళ్ళకే చుట్టుకుంటుంది. అట్లనే చాలా మంది అవుట్. మార్కెట్లో ఇప్పుడు మార్కెట్లో ఎంతమంది, మీరు చరిత్ర చూడండి 10-20 సంవత్సరాల నుండి
కిరణ్మయ్, జ్యోతిర్మయ్, ఆమయ్, ఈమయ్, న్యూమరాలజిస్టు, ఈమె సిగ్నేచరాలజిస్టు, ఇంకా రేపు ఫ్యూచర్లో నడకాలజిస్టు, ఇవన్నీ వస్తాయి. అట్లా అట్లా ఎందుకు వీళ్ళు పుట్టుకొచ్చారు తెలుసా? డూప్లికేట్స్ అంత విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. దాన్ని అమ్మాలంటే ఎట్లా చేయాలి? ఏదో ఒక ఆలజిస్ట్ పెట్టుకోవాలి, మన తోచిన ఆలజిస్ట్ అట్లా పెట్టుకొని దీన్ని చేస్తుండ్రు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, దే ఆర్ డీలింగ్ విత్ పీపుల్ హు ఆర్ సఫరింగ్. అది మర్చిపోయిన మానవత్వం కూడా ఉండాలండి ప్రతి మనిషికి. మానవత్వం ఉంది సార్ అందట్లో. నేనైతే ఒకటేనండి, నా దగ్గర కొనమని ఎప్పుడు చెప్పట్లేదు. నా దగ్గర తీసుకుంటే థరోగా మై కాన్షియస్ కొన్నోళ్ళకు ప్రతి ఎఫెక్ట్ రావాలి. అది దానివల్ల మేము కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. కరెక్ట్. అందుకే ఇప్పుడు ఇన్ని దశాబ్దాలకు ఉన్నామంటే వీఆర్ థరోగా. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలర్స్కి ఎక్కడికి పోయినా ఎక్కడ దొరకని రత్నం అంటే దే ఆర్ రిఫరింగ్ దివ్యా డైమండ్స్ నేమ్. యూ విల్ గెట్ ఆల్ టైప్స్ అని కార్పొరేట్ జ్యువెలర్స్ చెప్తారు. పెద్ద పెద్ద వాళ్ళు, తనిష్క్ లాంటి వాళ్ళు, మలబార్ లాంటి వాళ్ళు. మలబార్ లాంటి వాళ్ళు మా దుబాయ్లో షాప్ ముందే ఉంటుంది వాళ్ళది. అట్లా మాకు కూడా చాలా క్లోజ్. మలబార్ గోల్డ్ లెక్క ఎవరిపోయినా వాళ్ళు మా పేరు చెప్తూ ఉంటారు. సో ఫైనల్గా చెప్పండి సార్, నేను ఒక వజ్రము లేదా నవరత్నాలు ఏదో కొందాం అనుకుంటున్నాను. నాకు ఏజిఏనా ఐజిఏ సర్టిఫికెట్, ఐజిఏ సర్టిఫికెట్ ఒకటి, తర్వాత బెల్జియంలోని జిఐఏ సర్టిఫికెట్, ఈ రెండు ఉండాల్సిందేనా? ప్రతిదానికి ఇస్తారా? డైమండ్స్కి మాత్రము యూ విల్ గెట్ జిఐఏ సర్టిఫైడ్. చాలా మంది డైమండ్స్కు ఐజిఏ సర్టిఫికెట్ కూడా ఇస్తుండ్రు. ఇప్పుడు ఐజిఏ కంటే ఎక్కువ స్టాండర్డ్ జిఐఏకి మాత్రమే ఉంది. ఎందుకంటే చిన్న డైమండ్ మీద నంబర్ ఉంటుందండి. ఇక్కడ 13 డిజిట్ నంబర్ ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే ఆ నంబర్ చూసే ఎక్విప్మెంట్ చాలా మంది జ్యువెలర్స్ దగ్గర లేవు. ఆ నంబర్ నా దగ్గర చిన్న డైమండ్, శనగపప్పు సైజు, పెసరపప్పు సైజు, దాని మీద 13 డిజిట్ నంబరు ఒక ఇట్లా పలకల మీద ఒక గీత లాంటి దాని మీద రాసి ఉంటుంది. రాసిన కాదు, ఇన్స్క్రైబ్ చేసి ఉంటుంది. అది మేము ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేము ఇచ్చే జిఏ సర్టిఫైడ్ డైమండ్ తప్ప వేరేది ఇవ్వము. కలర్ జెమ్ స్టోన్స్కి అయితే మా జెమ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది. జిఏ సర్టిఫైడ్ అయితే ఇన్స్క్రైబ్ అయి ఉంటుంది. దాన్ని ఆ మెషినరీలో పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి చూపిస్తాం. ఆ నంబరు సర్టిఫికెట్లో ఉన్న నంబర్ సేమ్ టాలీ. ఆ తర్వాత మీరు మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్. అంత అథెంటిక్గా ఇప్పుడు డైమండ్స్, ఇప్పుడు దివ్య డైమండ్స్ ఉంటాయి. అంత అథెంటిక్. అది నేర్పిస్తామండి. అసలు సబ్జెక్ట్ మా దగ్గర వచ్చి ఒక్క ఎంక్వైరీ చేసినా వాళ్ళు మోసపోరు బయట. ఇప్పుడు నేను మీకే చెప్తున్నా, చిన్న డైమండ్ మీద నంబరు చూపిస్తామంటే మీరు ఎక్కడైనా పోయినా అంతే కదా మరి. సో అది మిగతా డూప్లికేట్ చేయాలనుకున్న వాళ్ళు జర్మలో చేయలేరు. అందులో జిఐ అనేది బెస్ట్ ల్యాబ్ ఇన్ ద వరల్డ్. అట్లా. సో ఫైనల్గా దివ్య డైమండ్స్ లాంటి ఒక అతిపెద్ద సంస్థకి మీరు అధిపతి. మీ చేతిలోనే కొన్ని లక్షల మందికి వజ్రాలు ఇచ్చారు. సో ఈ రత్నాల మీద విశ్వాసాన్ని ప్రజల్లో పాదుకొల్పడానికి మీరేం చేస్తున్నారు? నేను ఒకటే చేస్తున్నాను, ఏంటంటే నిజంగా రత్నాలు డూప్లికేట్ విక్టిమ్ కాకుండా మల్టిపుల్ వేస్లో అవేర్నెస్ ఇస్తున్నాం. ఎందుకంటే డూప్లికేట్ అయితే శాస్త్రం మీద నమ్మకం పోతుంది, వాళ్ళ లైఫ్ నష్టం. శాస్త్రాల మీద నమ్మకం పోతుంది. ఈ శాస్త్రము లాస్ట్ రిసార్ట్గా ఉంది. ఇప్పుడు ఎంత అన్ని కష్టం, అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా సక్సెస్ లేనప్పుడు రత్నాలను ఆశ్రయిస్తుంది. ఇక్కడ డూప్లికేట్ ఇస్తే ఏమైపోతుంది? మనిషి జీవితం పోతుంది. సో అందుకే ఒకటే చెప్తున్నా, పెట్టుకుంటే జాతి రత్నాలు 1-2 సార్లు తెలుసుకొని పెట్టండి, లేకుంటే మానేయండి. ఒకవేళ పెట్టలేకపోయినా 10-20 వేలు, ఇప్పుడు దివ్య డైమండ్స్ 10-20,000 కూడా ఒక బేసిక్ ఎఫెక్టివ్ క్వాలిటీ ఇస్తున్నాం. అట్లాంటి లక్షలది కూడా ఉంటుంది. అంటే దాని క్వాలిటీ డిఫరెన్స్ తెలిసిపోతుంది. 10-20 వేలది ఎలా ఉంటుంది, ₹1,00,000 ఎలా ఉంటుంది. సో పెట్టుకుంటే జాతిరత్నం పెట్టుకోండి, లేదంటే మానేయండి, కానీ డూప్లికేట్ పెట్టుకోకండి. ఇదొక్కటే నేను చాలా మందికి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే డూప్లికేట్ ఏం చేస్తుంది? డబ్బులు పోవడం కాదు, ప్రతికూల శక్తిని ఇస్తుంది. ఆరోగ్యం సార్, స్కిన్ డిసీజెస్ వస్తాయి, ఏ జబ్బు అయినా రావచ్చు మేజర్గా. అట్లా అది నేను చెప్తున్న మాట కాదు, వరల్డ్ వైడ్గా ల్యాబొరేటరీస్, ఈ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేసేది. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలండి రత్నాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్, నెక్స్ట్ నేను ఒక్కొక్క రత్నం గురించి, దాని గ్రహ ప్రభావం గురించి కూడా మనం సిరీస్ ఆఫ్ ఎపిసోడ్ చేద్దాం. సో మీరు తప్పకుండా రావాలి. జనాలకి ఇది చాలా ఉపయోగకరమైన విషయాలు. మీరు అద్భుతంగా చెప్పాలంటే కెంపు ఒక్కొక్క ప్రభావం, ఒక్కొక్క జబ్బు, ఒక్కొక్క దానికి ఎలా ఉంటుంది, ఏ జబ్బులు వస్తాయి, అలాంటివి ప్రతి రత్నానికి జబ్బులు కానీ, రిలేషన్స్ కానీ, ఆరోగ్యము, విజయాలు, అన్ని విజయాలు, ప్రభావాలు అన్ని రిలేటెడ్ ఉంటాయి. అవి మీకు డీటెయిల్గా మీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, డాక్టర్ మహేంద్ర బాబు
దివ్య డైమండ్స్ అధినేతతో ఇవాల్టి మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.